అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం సూపర్ టేస్టీ అయిన ఆనియన్ టమాటా చట్నీ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎందులోకైనా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. సో మరి అలాంటి రెసిపీ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నువ్వుల నూనె, అలాగే 1/8 కప్ అల్లం, అలాగే 3 నుంచి 4 రెడ్ చిల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో చూసుకోవాలి. మొత్తం అంతా వాటర్ ఇంకిపోయాక ఒకసారి ఫ్రై చేసుకొని కాస్తంత చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు వరకు పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత టమాటా ఆనియన్ ముక్కలన్నీ మిక్సీ జార్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చల్లటి నీళ్ళు తీసుకుంటున్నాను. చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి మిక్సీ జార్ అనేది వేడవకుండా ఫాస్ట్గా బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ అవుతుంది. మీకు వీడియో చూపిస్తున్నట్టు థిక్గా అలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్తంత కరివేపాకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పోపు దినుసులు మొత్తం ఆనియన్ టమాటా పేస్ట్లో యాడ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఫాస్ట్గా ఇట్టే అయిపోయింది. 2 నిమిషాల్లో చాలా ఈజీగా ఫాస్ట్గా క్విక్గా అయిపోయింది కదా. సో ఇంకా లేట్ ఎందుకు గాయస్, మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వాచ్ మై వీడియో అంటిల్ దెన్.